హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరిని చూడడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు మనము వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే యెషయా 31వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచూ నుండును, దానికి హాని చేయక తప్పించుచూ నుండును అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉన్నదనమాట. పక్షులు ఎగురచ్చు అని మనం చూసినట్లయితే పక్షిరాజు ఏం చేస్తుందంటే పైన మనకందరు తెలిసేట్టుగా కింద అది గూడు కట్టదనమాట. ఎవరికి తెలియని ప్రదేశంలో పైన ఉన్నత అది ఎత్తైన ప్రదేశంలో తన గూడు కడుతుందనమాట. గూడు కట్టినప్పుడు తన పిల్లలు కొద్దిగా పెరుగుతూ ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే, అది రెక్కలంతా వచ్చేసిన తర్వాత ఏం చేస్తుందంటే అది తన పిల్లలకి ఆ యొక్క ఎగరడం దాన్ని ఎగిరి రావడం నేర్పించడానికి ఏం చేస్తుందంటే పైనుంచి తోసేస్తుంది అనమాట. తన పిల్లల్ని పైనుంచి తోసేసిన తర్వాత అది ఎక్కడ పడిపోతుందో అనేసి తనకి ఎగరడానికి రాని స్థితిలో ఏం చేస్తుందంటే పైనుంచి పరిగెత్తుకొని వచ్చి ఏం చేస్తుందంటే తన పిల్లల్ని పట్టుకొని మరలా ఆ గూడులో పెడుతుందంట. ఆ విధంగా అది దానికి ఎగరడం వచ్చేంత వరకు అదేం చేస్తుందంటే పైనుంచి దాన్ని కాపాడుతూ వస్తుందన్నమాట. పక్షిరాజు తన పిల్లలను కాపాడినట్లు యెరూషలేము మీద దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడనమాట. తన పిల్లల్ని అంటే తన సొంత రక్తం ఇచ్చిన పిల్లల్ని, తన సొంత రక్తం ఇచ్చుకున్న పిల్లల్ని ఏం చేస్తాడంటే తర్వాత మనం చూసినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును అనేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడుతున్నాడు అంటే యెరూషలేము అంటే ఎవరో కాదు, నువ్వు నేను దా. యెరూషలేము అంటే యెరూషలేము పక్షిరాజు ఎలాగైతే తన పిల్లల్ని కాపాడుతుందో అదేవిధంగా మనం ప్రార్థించినప్పుడంతా దేవుడు మనకు కాపుదల ఇచ్చే దేవుడు అయింటున్నాడు అనమాట. మన రాకపోకలేదు దేవుడు మనం కాపాడే దేవుడు అయింటున్నాడు అనమాట. పక్షిరాజు ఎలాగైతే తన పిల్లల్ని కాపాడినట్లు నేను కాపాడుతాను అనేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది అనమాట. దాన్ని కాపాడుచు దానికి హాని ఏమి కలగకుండా దేవుడు మనల్ని తప్పించే దేవుడు అయినాడు అనమాట. ఆ వాక్యలో అదిదా రాయబడి ఉంటున్నది, దానికి హాని చేయక తప్పించే దేవుడు అంటున్నాను అనేసి దేవుడు అంటున్నాడు అనమాట. యెరూషలేము అంటే నువ్వు నేను కదా అన్న, నన్ను ఏం చేస్తున్నాడంటే ఏ హాని కలుగకుండా దేవుడు తప్పించే దేవుడు అంటున్నాడు అనమాట. మనల్ని విడిపించే దేవుడు అంటున్నాడు అనమాట. మన ఏ స్థితి గుండా మనం వెళ్ళా కానీ, మన ఏ పరిస్థితుల గుండా వెళ్ళా కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను తప్పిస్తాను, నేను విడిపిస్తాను, నీకు హాని కలగకుండా నేను కాపాడుతాను అనేసి ఒక అభయం ఇస్తున్నాడు అనమాట. మనం ప్రతిరోజు మనం ప్రార్థించాలి. ప్రభువా మీరు చెప్పినారు కదా ప్రభువా, పక్షులు ఎగురుచు తన పిల్లల్ని కాపాడినట్లు యెరూషలేమును కాపాడుతానని చెప్పారు కదా ప్రభువా, మీరు మమ్మల్ని కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి. ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ప్రభువా, లేకపోతే మా పిల్లలు డ్యూటీకి వెళ్తున్నారు ప్రభువా, లేకపోతే నా బిడ్డ మా భర్త వ్యాపారం చేయడానికి వెళ్తున్నారు ప్రభువా అనేసి మనము ప్రార్థించినప్పుడు మన యొక్క రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నాను అనమాట. మనము అనుదినము ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన సహాయం చేసే దేవుడు అంటున్నాడు, మనకు కాపాడే దేవుడు అంటున్నాడు, మనం తప్పించే దేవుడు అంటున్నాడు. యాక్సిడెంట్ ఈ రోజులో చూసినట్లయితే ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఆ యొక్క ఆపత్తు నుంచి కూడా దేవుడు మనం తప్పించే దేవుడు అంటున్నాడు అనమాట. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగుళ్ళ గుడారం సమీపించదు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తారనమాట. ఈ లోకంలో ఎంత వైరస్లు పెరిగినా కానీ, కరోనా వైరస్, దాని తర్వాత ఎన్నో వైరస్, డెంగ్యూ, మలేరియా ఫీవర్, ఇలాంటి ఫీవర్స్ అన్నీ వచ్చినా కూడా కానీ ఆ యొక్క తెగులు మనకు సంభవించకుండా దేవుడు మనల్ని తప్పించే దేవుడు అనమాట. ఈ ఉదయకాల సమయం ముందు కళ్ళు మూసినట్లయితే ఒక నిమిషము ప్రార్థించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం రాజా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నబడి యెషయా 31:5లో చెప్పబడిన రీతిగా రాజా మీరు మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నందుకే స్తోత్రం రాజా. మీరు మమ్మల్ని తప్పించే దేవుడు అంటున్నందుకే స్తోత్రం రాజా. మీరు మమ్మల్ని ఏ హాని కలగకుండా కాపాడేదానికి యేసయ్యా స్తోత్రం. మీరు అభయం ఇస్తున్నందుకే స్తోత్రం రాజా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే ప్రయాణం చేయొచ్చు పోచుంటున్నారో, లేకపోతే ఎంతమంది అయితే స్కూల్కి వెళ్తున్నారో యేసయ్యా, వారు పని చేయడానికి వెళ్తున్నారో, ఆ పని
పనులన్నింటిలో మీ యొక్క ఆశీర్వాదం ఒక్కొక్క బిడ్డకి కలగడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా యేసయ్యా వారి చేతి పనులన్నింటినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం డాడీ. యేసయ్యా వారి చేతి పనులన్నింటిలో కూడా మీ యొక్క హస్తం బిడ్డలతో కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీవే గొప్ప కార్యం చేపడుతున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకున్నాను నా తండ్రి. ఇది కాలంలో ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరెవరైతే యూట్యూబ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆశీర్వాదాలు మేళ్ళను యేసయ్యా పరలోకం నుండి ప్రభువా మీరు అనుగ్రహించగలరని నమ్మచ్చు. స్తుతిగా నా మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.